హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అయితే షర్మిలాకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో విజయమ్మ గారు చాలా నలిగిపోతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా ఇప్పుడు సరిగ్గా లేదంటూ చాలా మంది విపరీతంగా బయట మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ వార్త చక్కర్లు కొడుతున్నాయి. నిన్న రాజశేఖర రెడ్డి గారి జయంతి ఒకటి జరిగింది. దానికి వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. అంటే అక్కడ చూసిన కొందరు మీడియా మిత్రులు ఈ వార్తను బయటకు తీసుకొచ్చారు. అంటే ఒక రకంగా ఎన్నికల సందర్భంలో ఎవరి వైపు ఉండాలనేది ఆమె నిర్ణయించుకుంది, చెప్పింది. కానీ ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెప్పేసి అన్నదామె. సో దాని గురించి ఇక్కడ విజయం అనే వ్యక్తికి తన మూలంగా తనకేమీ రాలేదు. అంటే రాజశేఖర రెడ్డి గారి భార్యగా సమాన గౌరవాన్ని అందుకుంది. కానీ అక్కడ అటు రాజశేఖర రెడ్డి కొడుకు కానీ కూతురు కానీ వీళ్ళ తాలూకు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించక ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి కాదు, నిజంగా ఇప్పుడు ఆయన నిజంగా బ్రతుకుంటే ఈ కల్లోలం చూసుంటే ఆయన పూర్తిగా ప్రాణాలు విడిచిపెట్టేవాడు అన్నమాట. అంత ఘోరమైంది. ఈరోజు రాజశేఖర రెడ్డికి 75వ జయంతి అంటే అది గోల్డెన్ జూబిలీ కింద లెక్క. 75 అంటే 25 అంటే సిల్వర్ జూబిలీ, 75 అంటే గోల్డెన్ జూబిలీ. విజయమ్మకి ఆవిడ పేరు నాస్తులు ఎంత ఉంటాయి? కొన్ని వేల కోట్లు ఆవిడ పేరు. అటువంటి వ్యక్తి నిరాధారంగా నిస్సహాయంగా ఎవరూ లేనట్టు ఎవరూ పలకరించకుండా ఆవిడ ఏడ్చిన ఏడుపు చూసేవాళ్ళు గుండు తరుక్కుపోద్ది. ఆవిడకి అంత బాధ ఎందుకు కలగాలి? సంపద ఉంటే సరిపోతుంది అనుకుంటారు అందరూ. అంటే సంపద ఉన్నంత మాత్రంలో వాళ్ళు హ్యాపీగా మిగతా వాళ్ళలాగా హ్యాపీగా ఉండలేరు. మనమే హ్యాపీగా ఉంటాం. అక్కడ రాజశేఖర రెడ్డి గారి తాలూకు ప్రాణం అనిపించుకున్న వాళ్ళు ఎవరూ రాలేదు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఎవరూ రాలేదు ఇడుపుల పైకి. కనీసం జగన్మోహన్ రెడ్డికి దక్కిన 11 సీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేదు. వాళ్ళ పరిస్థితి చూడండి ఎంత అగమ్య గోచరంగా అయిపోయిందంటే ఎందుకు ఏమిటి, ఎవరి కోసం పాటుపడుతున్నాము, ఎవరి కోసం ఒకరికొకరు దూరం అయిపోతున్నాం, ఈ తిట్లు ఏమిటి, ఈ కుట్లు ఏమిటి, ఇట్లాంటి సంఘర్షణ ఉంటుంది కదా. అందులోనూ జగన్మోహన్ రెడ్డి వచ్చి పలకరించలేదు, షర్మిలమ్మ వచ్చి పలకరించలేదు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డిని కలిసిందని షర్మిలమ్మకు కోపం. ఇటు వచ్చి షర్మిలమ్మలకే కదా ఆవిడ వంత పాడింది, సపోర్ట్ చేసింది అని జగన్మోహన్ రెడ్డికి కోపం. కానీ ఎక్కడ కూడా ఏ వేదిక పైన కూడా ఆమె వచ్చి సపోర్ట్ చేయలేదు. అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక వీడియో రూపంలో ఎలక్షన్ ముందు ఒక వీడియో పంపించింది, దయచేసి మీరు షర్మిలమ్మని గెలిపించండి అని. అదే కదా ఆయన కోపం. అంటే ఎలక్షన్ ముందు షర్మిలమ్మని గెలిపించండి అని చెప్పేసి వేడుకుంది. ఆల్మోస్ట్ షర్మిలమ్మ కూడా మంచి మెజారిటీతో ముందు స్టార్ట్ అయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఎవరు గెలిచారు అనుకోండి, ఈవిడ ఓడిపోయింది. కానీ ఆయన గెలిచాడు. ఏదో ఆయన గెలిచిన దాన్ని కూడా ఆయనకి అలవాటు ప్రకారంగా ఈవీఎం డిస్టర్బెన్స్ అంటే బాగుండేది. ఆయన గెలిచింది కరెక్ట్గా గెలిచాడట, మిగతా వాళ్ళు గెలిచిందంతా ఈవీఎం ట్యాంపరింగ్తో జరిగింది. అంటే వీళ్ళ మనస్తత్వాలు. ఇక్కడ మనం ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది విజయమ్మకి ఏంటి ఈ అవస్థ. ఆవిడ ఏడుస్తుంటే అప్పుడు పక్కన్న వారు చెప్తే వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నాడు. తీసుకొని ఏ మాట అన్నాడు తెలిసిన, ఏ మాత్రం దానికి నాకు ఎదురు తిరిగి నువ్వు సాధించింది ఏంటమ్మా అన్నాడు. అది ఏ మాత్రం దానికి నాకు ఎదురు తిరిగి నన్ను ఓడించి నువ్వు సాధించింది ఏమిటి అన్నాడు, కత్తితో పొడుచుకున్నట్టు. ఆవిడ ఏడుస్తుండగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పోనీ షర్మిలమ్మ దగ్గర తీసుకుందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాంచి ఏదో తేళ్ళు జరుల మీద ప్రాకుతున్నట్టు ఆ మొహం ఎడమొహం పెట్టేసుకొని అక్కడ నిలబడలేకపోయింది. అంటే ఇద్దరు ఒక కొడుకు కూతురు ఉంటుండగా 1000 కోట్ల ఆస్తి ఉంటుండగా
ఎవరు సాధారణంగా పరామర్శించేవారు లేక ఒంటరిగా మిగిలిపోయి ఒక దిక్కుమాలిన పక్షిలాగా ఏడ్చింది. అది విషయం అన్నమాట. అంటే ఈ రాజకీయాలతో ఒక తల్లి నలిగిపోవాలా? మిగతా తల్లులందరికీ కూడా కడుపు కోత కాదు కదా, కడుపు అంటే అందరూ బాధపడుతున్నారు సార్. అంటే అంటే ఒక పక్క అంటే రాజకీయంగా చూడకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్య ఈరోజు అలాంటి సిచ్యువేషన్ రావడం ఎన్ని వేల కోట్లైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆవిడ సిచ్యువేషన్ చూసుకుంటే చాలా దారుణంగా ఉంది కదా. రెండవది, పోనీ పరిస్థితి ఏమైనా హోప్ఫుల్గా ఉందంటే కన్న కొడుకండి, వాళ్ళు ఎలా మానేస్తారు? ఆ పరిస్థితి కూడా ఎప్పుడు జైల్లోకి వెళ్ళిపోతాడో తెలియదు. ఒకవేళ జైల్లోకి వెళ్తే మనం యథార్థం చెప్పుకుందాం, ఒకవేళ జైల్లోకి వెళ్తే భారతి వస్తుంది, కనీసం ఆ మనవళ్ళైనా చూడడానికి వెళ్ళగలదా? నా కొడుకు ఇల్లు అయితే మీకెవరో మా ఆయన తాలూకు గుర్తులు అని చెప్పేసి ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఆ ఇడుగులపాయలో 30 ఎకరాలు కట్టుకున్న ఇంట్లోకి కానీ, లోటస్ పాండ్లోకి కానీ, తర్వాత తాడేపల్లి హౌస్లో ఎక్కడికి వెళ్ళగలదా? రాయిస్తారా? ఇవన్నీ ఆవిడకి ఒక ఏంటంటే ఈటిలా గుచ్చుకోండి. అందువల్ల ఆవిడకి ఏంటంటే రాబోయే రోజులు కూడా తెలుసు కదా, ఏదో ఒక రోజున వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత, అంటే కేంద్రంలో జగన్మోహన్ రెడ్డితో అవసరం తీరిపోయాక అరెస్ట్ చేస్తారు, తప్పించుకోవడానికి వీలు లేదు. అన్నీ తప్పుడే చేశాడు, అన్ని కోర్టులని ఏ కోర్టుని కూడా లెక్క చేయలేదు, అలాగే ఎలక్షన్ కమిషన్ని లెక్క చేయలేదు, తప్పులే మాట్లాడతాడు. లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, మా ఎమ్మెల్యే కోపం వచ్చి ఈవీఎం అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అవమానం చేసినట్టు కదా, ఈవీఎంని పగలగొట్టాడు తప్ప అంటాడు. అంటే తెలియక పరిపాలన తెలియక ఓ డబ్బు మీద ఒక ఎడిక్షన్, డబ్బు అంటే వ్యసనం ఉండి 26 జిల్లాల్లో 26 కార్యాలయాలు కట్టుకోవడం ఏంటండి, దానికి కోట్లు ఏమిటండి? అలా పులివెందుల్లో కూడా కట్టినటువంటి ఇంటికి 94 కోట్లు బిల్లు తీసుకున్నాడు, 94 కోట్లకి 99 చిన్న ఫ్లాట్లు ఇచ్చాయన్నమాట. ఒక ఫ్లాట్ అటు ఫ్లాట్ ఒక సింగిల్ ఇండిపెండెంట్ హౌస్ 75 గజాలకి ₹1,00,00,000 అవుతుందా? ఇటువంటి దారుణమైన పనులు చేసేసారు కనుక ఆయన మళ్ళీ సమాజంలో తిరగలేడు. ఏదో నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేస్తాడు, ఇవన్నీ జయించేస్తాడు, మళ్ళీ వీళ్ళు ఓడించేస్తారు అనుకోవడం మాత్రం కనుచూపు మేరలో అది నాకు కనబట్టుండేది. ఇది ఎవరికి కష్టమైనప్పుడు కూడా తప్పు చేసేవాడు ప్రతి ఒక్కడు శిక్ష అర్హుడే అన్న మాట జగన్, మన పవన్ కళ్యాణ్ మాట నిజమైతే ఆయన శిక్షించి తీరాలి, లేకపోతే ఏం డూప్లికేట్ అనుకోవాలి. అలాగే హోమ్ మినిస్టర్ అనిత అన్న మాటలు తప్పకుండా వీళ్ళందరినీ కూడా తగిన చట్టరీత్యా మేము లీగల్గా పోరాడే వాళ్ళని లోపలేస్తామని చెప్పింది. ఒకవేళ ఆవిడ అన్నమాట యథార్థమైతే లోపలేస్తారు, లేదా ఈవిడ డూప్లికేట్ అనుకోవాలి. అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా చెప్పాడు, ఎవడు కూడా చట్టం దృష్టిలో తప్పించుకోలేడు, వాళ్ళంత ఇంత అవినీతి జరిగిన తర్వాత ఎవరిని లోపలేస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన మాట, చెప్పిన మాట నెరవేర్చుకోవాలి కదా, నెరవేర్చుకోని పరిస్థితుల్లో ఇదిగో ఇలాగే ఉంటుంది. విజయమ్మలాగా ఒంటరిగా దిక్కుమాలిన పక్షిలాగా కుళ్ళిపోతూ చూసారా, మనిషి మొహంలో ఎంతో తేడా వచ్చింది, అలా ఒంటరిగా పోతుంది, ఎలాగొచ్చిందో అలాగే పోతుంది. ఏదేమైనా ప్రజల వైపు నుంచి అయితే మనం కొంచెం ధైర్యం చెప్పాలి సార్. ఆ ప్రజల్లోకి ధైర్యం చెప్పిన ఆవిడ ధైర్యం అంటే భర్త చనిపోయినప్పుడు లేనటువంటి బాధ, అంటే బాధ అంటే ఏం లేదు, భర్త చనిపోయినప్పుడు బాగా సన్నబడిపోయి తర్వాత ఏమో కళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మాట్లాడలేని స్థితిలో ఉండి ఇలా ఉంటారు కొంతమంది. కొంతమంది అయితే భర్త చనిపోయిన ఒక సంవత్సరానికే చనిపోతారు.